హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచున్నారండి? మేము మంచున్నాం. అసలు ఈ వింటర్ వస్తే ఈ చామంతి పూలు ఎంత మంచిగా ఉంటాయి. వీటి స్మెల్ అయితే ఇంకా ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ వింటర్ సీజన్ మన తెలుగు నెలల్లో కార్తీక మాసం, మార్గశిర మాసం, ధనుర్మాసం, మాఘమాసం, ఈ 4 మంత్స్ నిజంగా ఆధ్యాత్మికంగా ఎంత వైభవంగా ఉంటాయి. ఇన్ని రోజులు కార్తీక మాసం మొత్తం పూజలో ఉంటాయి, తర్వాత మార్గశిర మాసం మొత్తం పూజలో ఉంటాయి, ధనుర్మాసం కొంచెం తగ్గినా మళ్ళీ మాఘమాసంలో పూజలు స్టార్ట్ అవుతాయి. మొత్తం ఆధ్యాత్మికంగా ఒక పాజిటివ్ వైబ్స్ తోటి ఉంటుంది ఈ వింటర్ సీజన్. ఇంకా ఈ వింటర్ సీజన్లో ఈ పొగ మంచులు, లేట్ నైట్స్ అంటే నైట్ ఎక్కువ ఉంటాయి కదా, కొంచెం మార్నింగ్ లేజీగా లేవడం, ఇవి నిజంగా బాగుంటాయి. కాకపోతే నైట్ 6 అంటే ఈవినింగ్ 6 నుండి మార్నింగ్ 7, 8 వరకు మాత్రం ఇంట్లో తప్ప బయట ఉండమంటే మాత్రం ఉండలేము. ఎంత చలి ఉంది. ఇంకా ఇప్పుడు ఈ 2-3 ఇయర్స్ అయితే ఇంకెక్కువ చలి పెడుతుంది. వాతావరణంలో మార్పులు మేబీ కావచ్చు, బాగా చలి పెడుతుంది. అలాగే ఈ సీజన్లో సూర్యుడి హీట్ అంటే దాని వేడి కూడా తగ్గుతుంది. అలాగే దానికి అనుగుణంగానే మన శరీరంలోని వేడి కూడా తక్కువ ఉంటుంది. అందుకనే ఈ సీజన్లో బాగా తక్కువ తినమని అంటారు. అందుకే చిన్ని పూజలు ఉంటాయి, ఉపవాసాలు చేస్తారు, లేకపోతే ఒక్క పొద్దులు అంటారు. బాగా తక్కువ జనాలు అంటే అందరూ పూజల తక్కువ కూడా తింటారు. సైన్స్ పరంగా చూసినా మన శరీర వేడి తక్కువ ఉంటుంది కాబట్టి, అంటే మన జీర్ణశక్తి ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా తినే విషయంలో కూడా అంత ఎక్కువగా తినద్దు. ఈ సీజన్లో కొంచెం తక్కువనే తగ్గించి మోతాదు తగ్గించి తినాలా అని చెప్తారు. ఆయన ఏదో వీడియోలో చూపిస్తే ఏదో చెప్తున్నా అనుకోకండి. ఆ చామంతి పూలతో స్టార్ట్ చేసేసరికి వింటర్ గుర్తుకొచ్చింది. వింటర్ గుర్తుకొస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ గుర్తుకొచ్చినాయి, అందుకనే చెప్తున్నా. ఇంకా ఈ వీడియో వస్తే ఇది రాఖీ తోటి, అంటే లాస్ట్ ఇయర్ కొన్ని రాఖీ గుండెలు ఉంటాయి కదండి, అవి ఎక్స్ట్రా వేస్ట్ అయిపోతున్నాయని అవి అట్లనే చూస్తూనే ఉన్నాం. మస్తు రోజుల నుండి చూస్తున్నాయి ఏదన్నా ఒకటి చేయాలని. ఇప్పుడు ఎట్లాగో నైట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం టైంపాస్ కూడా కాదు, అందుకని వీటితోటి ఈ రాఖీతోటి ఫస్ట్ ఫ్లవర్ లాగా డిజైన్ చేసి దాని నుండి మనం ఎప్పుడైనా శ్రావణ మాసం లాగిన పూజలు చేసుకున్నప్పుడు మన చెమ్మాయిలు ఉంటాయి కదండి, అదే దీపాలు వెలిగిస్తారు చూడండి, చుట్టూ పెట్టేసి అవి పెట్టుకోవడానికి మిడిల్లో పెట్టుకోవడానికి బాగుంటుందని ఇవి క్రియేట్ చేసిన. బాగుంటే ఒక కామెంట్ చేయండి. ఇదేం పెద్ద క్రియేటివిటీ ఇది మాకు చూపిస్తున్నాం అనుకోకండి. చిన్నదైనా పెద్ద ఏదైనా మన బ్రెయిన్కి పని చెప్పినప్పుడు అది ఒక పనే కదండి. చాలా రోజులు అవుతుంది అసలు వీడియోస్ షూట్ చేయక, అసలు టైం ఉండలేదు. ఇంకా ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, ఎలక్షన్ వరకు అయితే అస్సలు వీలైతలేదు. అందుకే పాత వీడియోది దానికే వాయిస్ ఓవర్ ఇచ్చి ఏదో ఒకటి చెప్తామని. ఎందుకంటే నేను 1 మంత్ ఈ ప్రతి సండే ఇట్లా ఒక చిన్న వీడియో అయినా సరే పోస్ట్ చేయాలని నాది పెట్టుకున్నా. దాన్ని ఫాలో అవ్వడానికే, దాని కన్సిస్టెన్సీ మిస్ కావద్దని వీడియో చేస్తున్నా అంతే. ఏదైనా సరే చిన్నదన్నా సరే మనం ఇది ఫాలో కావాలంటే ఫాలో కావాలా, నాకైతే అట్లనే అనిపిస్తుంది. చేయాలంటే చేయాలా, ఇంకంతే. దాని కన్సిస్టెన్సీ ఒక్కసారి ఫ్లో మిస్ అయింది అనుకో, అది మళ్ళీ వాయిదాలు అయిపోతుంది. దీని నుండి నాకేం పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంటే పెద్ద ఇన్కమ్ వచ్చి అట్లా ఏమి లేదండి. ఏదో నాకు కూడా మెమరీస్ లాగా గుర్తుంటాయి. నా లైఫ్లో నేను చేసిన కొన్ని పనులను గుర్తుంటాయి. నలుగురికి ఏదన్నా నాకు తెలిసింది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది. నాకు తెలిసింది ఏదైనా చెప్తే ఎవరైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రాఖీలతోటి 4-5 రకాలుగా ప్రిపేర్ చేసిన. రెండేమో ఈ దీపపు కుందులు అంటారు కదండి, 5 దీపాలు వెలిగించడానికి ఉంటాయి, అదొకటి. ఇదొకటి విష్ణువుకి మాల వేయడానికి. ఓకేనండి, బాయ్.